సో ఇందులో ఈ వీడియోలో మనం డైనమిక్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ చూస్తాం. డైనమిక్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ అంటే ఫోర్సెస్ గురించి చూస్తాం. ఏమేమి ఫోర్సెస్, సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఇవన్నిటి గురించి చూస్తాం. చూడండి, సెంట్రిపిటల్ ఫోర్స్. ఫస్ట్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎందుకు తీసుకుంటున్నాం ఫస్ట్ అంటే, ఏదైనా ఒక సర్క్యులర్ మోషన్ ఉందంటే కైనమెటిక్స్లో మనం కంపల్సరీ దీనికి ఏముండాలి, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఉండాలి. ఒక బాడీ సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది అంటే, ఒక మాస్ m అనేది సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది అంటే దానికి కంపల్సరీ ఉండాలి, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఉండాలి. ఆ సెంట్రిపిటల్ యాక్సలరేషనే వెలాసిటీ యొక్క డైరెక్షన్. ఇక్కడ v ఇలా వెళ్ళేదాన్ని ఇలా ఎవరు మారుస్తున్నారు, సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ మారుస్తుంది. మరి ఈ యాక్సలరేషన్ ఇవ్వాలి అంటే దానికి ఏముండాలి, సెంట్రిపిటల్ ఫోర్స్ ఉండాలి. సో సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ సెంట్రిపిటల్ యాక్సలరేషన్. సెంట్రిపిటల్ యాక్సలరేషన్కి మనం లాస్ట్ పార్ట్లో పార్ట్ 2లో మనం డెరివేషన్ చేసాం. ఏమేమి వచ్చినాయి చెప్పండి ఫార్ములాస్. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు v²/r ఒకటి వచ్చింది, v బదులు r ఒమేగా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, r ఒమేగా స్క్వేర్ కూడా వచ్చింది. ఈ ఫార్ములాస్ తీసుకొచ్చి అందులో పెట్టేస్తే మనకి ఎఫ్సి ఈజ్ ఈక్వల్స్ టు mv²/r ఒక ఫార్ములా, mr ఒమేగా స్క్వేర్ ఇంకో ఫార్ములా. ఇవి సెంట్రిపిటల్ ఫోర్స్కి ఫార్ములాస్. సెంట్రిపిటల్ ఫోర్స్ ఎటు యాక్ట్ చేస్తుంది, టువర్డ్స్ సెంటర్. So centripetal force is a force which acts towards the center of the circular motion, and it is given by mv²/r and mr ఒమేగా స్క్వేర్. నీకు వెలాసిటీ తెలుసు అనుకోండి, mv²/r తీసుకుంటావు. వెలాసిటీ తెలుసు లేకపోతే వెలాసిటీ కావాలి. నీకు ఒమేగా తెలుసు, యాంగులర్ వెలాసిటీ తెలుసు, అప్పుడు mr ఒమేగా స్క్వేర్ తీసుకుంటావు బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోండి. సో సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములాస్ ఏమొచ్చినాయి, ఎఫ్సి ఈజ్ ఈక్వల్స్ టు mv²/r mr ఒమేగా స్క్వేర్. ఈ ఫార్ములాస్ డీప్గా నాకు అర్థం కావట్లేదు అంటే పార్ట్ 2 చూడాలి. పార్ట్ 2లో సెంట్రిపిటల్ యాక్సలరేషన్ గురించి చాలా డీప్గా డిస్కస్ చేసి మనం డిరైవ్ చేసాం. సో ఆ టైం నేను ఇక్కడ ఇవ్వట్లేదు, ఎందుకంటే మీరు పార్ట్ 2లో చూడాలి, అర్థమవుతుందా అది. సో సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు mv²/r అండ్ mr ఒమేగా స్క్వేర్. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే టువర్డ్స్ సెంటర్ వాడేది. టువర్డ్స్ సెంటర్ పనిచేసే ఫోర్స్ మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుంది, ఏం ఫోర్స్ అది, గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతుంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్సే మనకు సెంట్రిపిటల్ ఫోర్స్ కింద యాక్ట్ చేస్తుంది ఎర్త్కి. శాటిలైట్స్ ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు మూన్ ఉంది, ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. ఎందువల్ల, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ సర్క్యులర్ మోషన్కి ఎలా యాక్ట్ చేస్తుంది, సెంట్రిపిటల్ ఫోర్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒక తాడు తీసుకుని తిప్పుతుంటే ఆ తాడులో ఏం ఫోర్స్ జనరేట్ అవుద్ది, టెన్షన్ జనరేట్ అవుతుంది. సో ఆ టెన్షన్ మనకి సెంట్రిపిటల్ ఫోర్స్ని ఇస్తుంది. సో ఏదో ఒక ఫోర్స్ సెంట్రిపిటల్ ఫోర్స్ కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ కింద మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేయొచ్చు. అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేయొచ్చు, లేకపోతే టెన్షన్ యాక్ట్ చేయొచ్చు, టెన్షన్ ఫోర్స్ యాక్ట్ చేయొచ్చు, అర్థమైందా. లేకపోతే ఒక నార్మల్ రియాక్షన్ యాక్ట్ చేయొచ్చు, నార్మల్ ఫోర్స్ యాక్ట్ చేయొచ్చు, లేదంటే స్ప్రింగ్ ఫోర్స్ యాక్ట్ చేయొచ్చు, అర్థమైందా. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది, ఏంటది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో ఇవన్నీ సెంట్రిపిటల్ ఫోర్స్ కింద యాక్ట్ చేయొచ్చు. గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ చేయొచ్చు, టెన్షన్ యాక్ట్ చేయొచ్చు, నార్మల్ రియాక్షన్ యాక్ట్ చేయొచ్చు, స్ప్రింగ్ ఫోర్స్ యాక్ట్ చేయొచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్, ఇవన్నీ కూడా సెంట్రిపిటల్ ఫోర్స్ కింద యాక్ట్ చేయొచ్చు. కానీ ఏదో ఒక ఫోర్స్ ఉండాలి. ఆ ఫోర్స్ ఉంటేనే మనకి ఏమవుతుంది, సర్కిల్లో తిరుగుతుంది అనేది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. దేర్ ఈజ్ ఎ స్ప్రింగ్ కాన్స్టెంట్ 100 Nm/m. 100 Nm/m అనే స్ప్రింగ్ కాన్స్టెంట్ ఉంది. దానికి మనం ఎంత మాస్ అటాచ్ చేసాం, 0.5 అటాచ్ చేసాం. ఓకేనా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, పట్టుకుని తిప్పుతున్నావు, అర్థమవుతుందా. 0.5 kg మాస్ని ఒక స్ప్రింగ్ పెట్టుకుని తిప్పుతున్నావు. స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటే 100 Nm/m. ఎంత లెంత్ ఉంది స్ప్రింగ్కి, 0.5 meters లెంత్ ఉంది. ఉంటే దీన్ని ఎంత స్పీడ్తో తిప్పుతున్నావు, 2 radians/secondతో తిప్పుతున్నావు. 2 radians/secondతో తిప్పుతున్నావు. ఇలా తిప్పుతుంటే ఎవరు నీకు సెంట్రిపిటల్ ఫోర్స్, సర్కిల్లో తిప్పుతున్నావు అంటే ఒక ఒమేగాతో తిప్పుతున్నావు అంటే, ఇది ఒమేగా కదా, ఒక ఒమేగాతో తిప్పుతున్నావు అంటే నీకు ఎవరు ఉండాలి, సెంట్రిపిటల్ ఫోర్స్ ఉండాలి. ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు అంటే స్ప్రింగ్ ఫోర్స్. ఇందులో జనరేట్ అయ్యే స్ప్రింగ్ ఫోర్స్. ఎందుకు స్ప్రింగ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది, ఇది ఉన్నది కాస్త ఉండకుండా ఇది కొద్దిగా సాగుతుంది. ఎంత సాగుతుంది, x డిస్టెన్స్ సాగుతుంది. x డిస్టెన్స్ సాగి తిరుగుతుంది. ఇప్పుడు స్ప్రింగ్కి అటాచ్ చేసి తిప్పుతున్నాం ఇంకో స్ప్రింగ్ అట్లే ఉంటుందా, సాగి తిరుగుతుంది కదా. ఆ సాగడం వల్ల ఏమవుతుంది, ఈ లోపలికి స్ప్రింగ్ ఫోర్స్ వస్తుంది. దట్ స్ప్రింగ్ ఫోర్స్ is providing centripetal force, is acting as a centripetal force. That spring force is acting as a centripetal force. Spring force formula,
kx is equals to సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా ఏం తీసుకోవాలి, mv స్క్వేర్ బై ఆర్ తీసుకోవాలా, mr ఒమేగా స్క్వేర్ తీసుకోవాలి. ఇక్కడ ఒమేగా ఇచ్చాడు కాబట్టి mr ఒమేగా స్క్వేర్ తీసుకోవాలి. సో mr ఒమేగా స్క్వేర్. వాట్ ఈజ్ ఆర్ రేడియస్, దిస్ ఈజ్ న్యాచురల్ లెంత్ L. గాట్ ఇట్. సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది, L అవుతుంది, L ప్లస్ x అవుతుంది. అక్కడ మిస్టేక్ చేస్తారు, జాగ్రత్త తీసుకోవాలి. kx అలాగే ఉంటుంది, ఇక్కడ తీసుకుందాం. kx అలాగే ఉంటుంది కానీ m ఇంటూ ఇక్కడ r రేడియస్ అనేది L ప్లస్ x ఉంటుంది, L కాదు. అది సాగింది కదా, L ప్లస్ x ఉంటుంది. L ప్లస్ x ఒమేగా స్క్వేర్. మనకి x కావాలి కాబట్టి kx మైనస్ ఇది వచ్చేసింది అనుకోండి, ml ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు mx ఒమేగా స్క్వేర్. సో వీ వాంట్ x. సో అది ఇటు తెచ్చేద్దాం. అవును, ఇది ఎందుకు ఇటు తెచ్చాము, అది తెచ్చుకుంటే సరిపోద్ది కదా, అది ఇటు తెచ్చేద్దాం. అది ఇటు తెచ్చేస్తే x ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ml ఒమేగా స్క్వేర్ బై k మైనస్ m ఒమేగా స్క్వేర్. మనకు వాల్యూస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ చేసేసి ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పాలి, సెంటీమీటర్స్లో చెప్పాలి. ఇది మీటర్స్లో ఉంది కదా, ఆన్సర్ మీటర్స్లో వస్తుంది. దాన్ని కన్వర్ట్ చేసి సెంటీమీటర్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, వాల్యూస్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర, అన్నీ సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన మీటర్స్ని ఇక్కడ మీటర్స్ వస్తుంది, దాన్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసి నాకు ఆన్సర్ కామెంట్ చేయాలి. రైట్. సెంట్రిపిటల్ ఫోర్స్ గురించి మాట్లాడాము, ఇప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ గురించి మాట్లాడదాం. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఇట్ ఈజ్ నాట్ రియల్ ఫోర్స్. ఫస్ట్ అది క్లియర్ చేసుకోవాలి. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ ఏ సూడో ఫోర్స్. ఇది క్లియర్గా పెట్టుకోవాలి మైండ్లో. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ నాట్ ఏ రియల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ ఏ రియల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ m అనే మాస్ ఇలా రొటేట్ అవుతుంది, సర్కిల్లో రొటేట్ అవుతుందంటే దానికి కంపల్సరీ ఏముండాలి, సెంట్రిపిటల్ ఫోర్స్ ఉండాలి. ఇది ఎప్పుడు గ్రౌండ్ అబ్జర్వర్ చూసినప్పుడు. గ్రౌండ్ అబ్జర్వర్ చూస్తున్నాడు, ఇటు గ్రౌండ్ అబ్జర్వర్ ఈ మాస్ని చూస్తున్నారు, తిరుగుతుంది అంటే దాని మీద సెంట్రిపిటల్ ఫోర్స్ ఉండాలి కాబట్టి చూసుకుంటాడు సెంట్రిపిటల్ ఫోర్స్ ఉందా లేదా. చూసుకుని దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్లో కేసేస్తాడు, బాగానే ఉంది. కానీ ఇదే అబ్జర్వర్ వెళ్ళి దీని మీద కూర్చున్నాడు అనుకో, ఇప్పుడు అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు, రొటేట్ అయ్యే దాంట్లో ఉన్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రొటేట్ అయ్యే ఈ తీర్థాల్లో చూస్తాం కదా, ఇట్లా తిరుగుతూ ఉంటాయి కదా, దాన్ని నువ్వు బయట నుంచి చూసినప్పుడు నీకు సెంట్రిపిటల్ ఫోర్స్ కనిపిస్తుంది. ఓకే, తాడు పట్టుకుని తిప్పుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్, టెన్షన్ సెంట్రిపిటల్ ఫోర్స్ అని చెప్పి తెలుస్తుంది. మనమే వెళ్ళి ఆ బాడీ మీద కూర్చున్నాం అంటే అబ్జర్వర్ ఈజ్ రొటేటింగ్ నౌ. ఎప్పుడైతే అబ్జర్వర్ వెళ్ళి దీని మీద కూర్చున్నాడో వాడేమనుకుంటాడు, వాడు మోషన్లో ఉన్నానని అనుకోడు కదా. సో ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నాను అనుకుంటుంది. అర్థమైందా, ఆబ్జెక్ట్ ఎలా ఉంది అనుకుంటుంది, రెస్ట్లో ఉన్నాను అనుకుంటుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నాను అనుకుంటుందో, ఎప్పుడైతే ఇటు సర్క్యులేట్ అవుతున్నాడో వాడేమవుతాడు, నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అవుతాడు. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అయితే ఎప్పుడైనా నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకున్నామంటే దాని మీద ఏం తీసుకోవాలి, సూడో ఫోర్స్ తీసుకోవాలి. సో ఈ ఆబ్జెక్ట్ తిరుగుతుంది అంటే ఒక మాస్ అనేది మనకి ఇలా తిరుగుతుంది అంటే దీని మీద మనం ఒక సూడో ఫోర్స్ తీసుకోవాలి. ఎప్పుడు, ఇఫ్ అబ్జర్వర్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద బాడీ ఇట్ సెల్ఫ్, బాడీ మీదే కూర్చుంటే దాని మీద ఒక సూడో ఫోర్స్ తీసుకోవాలి. ఆ సూడో ఫోర్స్ ఎలా ఉంటుంది, ఆపోజిట్ టు ద యాక్సలరేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. యాక్సలరేషన్ ఎలా ఉంటుంది, టువర్డ్స్ సెంటర్ ఉంది. ఆబ్జెక్ట్ యాక్సలరేషన్ అనేది టువర్డ్స్ సెంటర్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ అంటే అవే ఫ్రమ్ ద సెంటర్. అవే ఫ్రమ్ ద సెంటర్ తీసుకోవాలి. m ఇంటూ ఏసీ pseudo force formula ఏంటి, m into acceleration of the frame. What is the acceleration of the frame? Centripetal acceleration. సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఎలా ఉంటుంది, లోపలికి ఉంటుంది కదా, ఏసీ ఎలా ఉంటుంది. సో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎంఏసీ తీసుకోవాలి. ఈ ఎంఏసీనే మనం ఏమంటాం, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. ఎంఏసీనే మనం అంటాం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. ఈజ్ ఇట్ ఏ రియల్ ఫోర్స్? నో, ఇట్ ఈస్ ఏ సూడో ఫోర్స్. వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు ప్లే, ఎప్పుడు వస్తుంది అది, ఇఫ్ యూ టేక్ అబ్జర్వర్ విత్ ద రొటేటింగ్ బాడీ. ఇఫ్ యూ టేక్ రొటేటింగ్ బాడీ యాజ్ యువర్ అబ్జర్వర్, దెన్ యూ కన్సిడర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో చాలామంది అనుకుంటారు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఒకటేసారి యాక్ట్ చేస్తే, ఒకటేసారి యాక్ట్ చేయవు. సెంట్రిపిటల్ ఫోర్స్ ఎప్పుడు తీసుకుంటావు, ఇఫ్ యూ ఆర్ ఏ గ్రౌండ్ అబ్జర్వర్. మరి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎప్పుడు తీసుకుంటావు, ఇఫ్ యూ ఆర్ ఏ సర్క్యులేటింగ్ అబ్జర్వర్, ఇఫ్ యూ ఆర్ రొటేటింగ్ అబ్జర్వర్. అర్థమైందా, నువ్వు ఈ రొటేటింగ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో ఉంటే అప్పుడు నువ్వు, ఇఫ్ యూ ఆర్ ఏ రొటేటింగ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అబ్జర్వర్, then you take centrifugal force on the body. That centrifugal force is MAC, which is nothing but, if you write AC formula here, what is AC? V square by R or MR
ఒమేగా స్క్వేర్. అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏదైతే ఫార్ములా నువ్వు వాడతావో సెంట్రిపిటల్ ఫోర్స్కి ఏదైతే నువ్వు ఫార్ములా వాడతావో సెంట్రిఫ్యూగల్ కూడా అదే ఫార్ములాస్ వస్తాయి. కానీ కంప్లీట్ సెన్స్ వేరు. సెంట్రిపిటల్ ఫోర్స్ ఎప్పుడు తీసుకుంటావు నువ్వు గ్రౌండ్ అబ్జర్వర్ అయితే. అదే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎప్పుడు తీసుకుంటావు నువ్వు రొటేటింగ్ అబ్జర్వర్ అయితే. అర్థమైందా? నువ్వు రొటేటింగ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో ఉంటే అప్పుడు నువ్వు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తీసుకుంటావు. క్లియర్గా రాసుకోండి. ఏం రాసుకుంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇదే సూడో ఫోర్స్. అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? సేమ్ ఎస్ సెంట్రిపిటల్ ఫోర్స్ mv²/r mr ఒమేగా స్క్వేర్. ఎప్పుడు తీసుకోవాలి? ఫర్ రొటేటింగ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. రొటేటింగ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? మనం ఆల్రెడీ లాస్ ఆఫ్ మోషన్ చదువుకున్నాం. ఎప్పుడైనా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అప్లై చేయాలంటే, న్యూటన్స్ సెకండ్ లా అప్లై చేయాలంటే వీ హ్యావ్ టు కన్సిడర్ సూడో ఫోర్స్ వెన్ ది అబ్జర్వర్ ఈజ్ యాక్సలరేటింగ్. అబ్జర్వర్ యాక్సలరేట్ అవుతుంటే మనం దాని మీద సూడో ఫోర్స్ తీసుకుంటేనే మనం లాస్ ఆఫ్ మోషన్ అప్లై చేయగలము అని. అది సో లాస్ ఆఫ్ మోషన్ సర్క్యులర్ మోషన్లో అప్లై చేయాలి అంటే, సెకండ్ లా ఆఫ్ మోషన్ అప్లై చేయాలి అంటే మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కన్సిడర్ చేసుకోవాలి. నోట్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇన్ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, దీని గురించి మనం సర్క్యులర్ మోషన్ డిస్కస్ చేసినప్పుడు పార్ట్ 1లో డిస్కస్ చేసాం. నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. అందుకే కంపల్సరీ ఈ పార్ట్ అర్థం కావాలంటే పార్ట్ 2 వరకు చూసి ఉండాలి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. సో నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మనకి ఎటువంటి యాక్సలరేషన్స్ ఉన్నాయి? సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఒకటి, టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఒకటి. సో ఇప్పుడు m కలిపామనుకో, దీనికి మాస్ m ఉంది, దీనికి m's కలిపితే మనకి ఏముంటాయి? m80 ఫోర్సెస్ అవుతాయి. యాక్సలరేషన్ m మల్టిప్లై చేస్తే ఫోర్సెస్ అవుతాయి. అంటే మనకి ఏమేమి ఉంటాయి? సెంట్రిపిటల్ ఫోర్స్ ఒకటి, ఇదేంటిది టాంజెన్షియల్, 2 ఫోర్సెస్ ఉంటాయి. నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మనకు 2 ఫోర్సెస్ ఉంటాయి. సెంట్రిపిటల్ ఫోర్స్ ఒకటి, టాంజెన్షియల్ ఫోర్స్ ఒకటి, 2 ఫోర్సెస్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ అంటే ఏం చెప్తావు? నెట్ ఫోర్స్ అంటే ఈ రెండు ఎలా ఉంటాయేమో ట్యాంజెంట్ టు రేడియస్ ఎప్పుడు ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్ ఉంటాయి. కాబట్టి వెంటనే మనం ఏం చేయొచ్చు? సెంట్రిపిటల్ ఫోర్స్ ప్లస్ టాంజెన్షియల్ ఫోర్స్. రైట్. మనం అక్కడ యాక్సలరేషన్, నెట్ యాక్సలరేషన్ ఫార్ములా రాసాం. నెట్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? √AC² + AT². సేమ్ ఫార్ములా ఫర్ ఫోర్సెస్. మనకి యాక్సలరేషన్కి ఎలా అయితే ఫార్ములా రాసుకున్నామో ఫోర్సెస్ కూడా అలాగే ఫార్ములా రాసుకోవాలి. సో నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్, నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ యూ హ్యావ్ AC అండ్ AT, అలాగే FC, అలాగే FT. సో నెట్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? √FC² + FT². నోట్ చేసుకోవాలి. సో ఈ టాపిక్ చూద్దాం. టర్నింగ్ ఆఫ్ సైక్లిస్ట్ ఆన్ ఏ రోడ్. ఇప్పుడు మనం ఒక బైక్ మీద కానీ ఒక సైకిల్ మీద కానీ మనం టర్న్ తీసుకోవాలంటే మనం ఎలా తీసుకుంటాము? వి బెండ్ ద మోటార్ సైకిల్. ఇప్పుడు మోటార్ సైకిల్ రేస్ చూస్తాం. ఆ రేస్లో ఏమవుతుంది? మోటార్ సైకిల్స్ టర్న్ తీసుకునేటప్పుడు, ఫాస్ట్గా వెళ్ళి టర్న్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఫుల్గా బెండ్ చేస్తారు మోటార్ సైకిల్. అవునా? బెండ్ చేయడం ద్వారా ఏమవుతుంది? దే కెన్ టేక్ టర్న్ విత్ హై వెలాసిటీస్. హై స్పీడ్స్తో వాళ్ళు టర్న్ తీసుకోగలుగుతారు అన్నమాట. సో ఎందుకు టర్న్ తీసుకోవాలి? టర్న్ తీసుకోవడం వల్ల స్పీడ్ ఎందుకు పెరుగుతుంది? సో ఎంత బెండ్ అయితే ఎంత స్పీడ్తో మనం టర్న్ అవ్వచ్చు? ఈ క్వశ్చన్లన్నీ మనం ఆన్సర్ చేయొచ్చు. లెట్ us see. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైక్లిస్ట్ టర్న్ తీసుకుంటున్నాడు. ఈ విధంగా టర్న్ తీసుకుంటున్నాడు రోడ్డు మీద. ఓకేనా? సైక్లిస్ట్ ఏం చేశాడు? బెండ్ చేశాడు. థీటా యాంగిల్తో బెండ్ చేసి వెళ్తున్నాడు. అంటే స్ట్రైట్గా టర్న్ తీసుకోవట్లేదు, బెండ్ చేశాడు సైకిల్. మోటార్ సైకిల్ ఏం చేసాం? బెండ్ చేసాం. బైక్ని ఏం చేసాం? బెండ్ చేసి టర్న్ తీసుకున్నాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? నార్మల్ ఫోర్స్ ఆన్ ది సైకిల్ యాక్ట్స్ లైక్ దిస్ అలాంగ్ ది హ్యాండిల్. ఓకే, ఇలా యాక్ట్ చేస్తుంది. ఇటువైపు కాంపోనెంట్స్ తీసుకున్నాం అనుకోండి. ఇటువైపు ఏముంటుంది? n cos θ ఉంటుంది, ఇటువైపు ఏమో n sin θ ఉంటుంది. యూజువల్లీ వి టేక్ యాంగిల్ విత్ ద వెర్టికల్, నాట్ విత్ ద హారిజాంటల్, నాట్ విత్ ద రోడ్, but with the vertical position. So this will be n cos theta and this will be n sin theta. We take theta from the normal position తీసుకుంటాం. మరి ఇప్పుడు mg ఎలా యాక్ట్ చేస్తుంది? నువ్వు సైకిల్ ఎలా పెట్టినా mg మాత్రం ఎలా యాక్ట్ చేస్తుంది? కిందకి యాక్ట్ చేస్తుంది, వెర్టికల్లీ డౌన్ యాక్ట్ చేస్తుంది. రైట్. సో మనం రిజాల్వ్ చేస్తాం నార్మల్ ఫోర్స్. ఇప్పుడు మనం యూటర్న్ తీసుకుంటున్నాము అంటే మనం ఏం చేయాలి? సైకిల్ని టర్న్ చేయాలి, యూటర్న్ చేయాలన్నమాట. అర్థమవుతుంది? అంటే ఒక సర్క్యులర్ ఫామ్లో తిప్పాలి. ఒక సర్కిల్ చేయాలి అంటే మనకి ఏముండాలి? సెంట్రిపిటల్ ఫోర్స్ ఉండాలి. కంపల్సరీ ఒక సర్కిల్ చేయాలంటే ఉండాలి, సెంట్రిపిటల్ ఫోర్స్ ఉండాలి. మరి ఇక్కడ టువర్డ్స్ సెంటర్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు ఇస్తున్నారు అంటే ఏం చెప్తావు? n sin theta. So what n sin theta is doing? n sin theta is giving you
ద సెంట్రిపిటల్ ఫోర్స్. టీటా పెంచుతూ ఉన్నాం అనుకో, సైన్ టీటా ఏముంది, పెరుగుతుంది. అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ పెంచుతున్నావు. సెంట్రిపిటల్ ఫోర్స్ పెంచితే ఏమవుతుంది, ఎక్కువ స్పీడ్తో నువ్వు టర్న్ తీసుకోవచ్చు. సెంట్రిపిటల్ ఫోర్స్ ఎఫ్సీజీ ఫార్ములా ఏంటి, mv²/r. సో ఎఫ్సీ పెంచితే అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ పెంచితే వెలాసిటీ కూడా నువ్వు పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో హూ ఈజ్ ప్రొవైడింగ్ సెంట్రిపిటల్ ఫోర్స్, n sin theta. సో n sin theta is providing centripetal force. What happens to n cos theta? n cos theta is balancing mg. వెర్టికల్గా ఎటువంటి మోషన్ లేదు కాబట్టి n cos theta is equals to mg అని రాసుకోవచ్చు. గాట్ ఇట్. ఇప్పుడు n మనం ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడు n sin theta is equals to, ఫర్ ఎగ్జాంపుల్ టర్న్ రేడియస్ r అనుకున్నాం అనుకోండి, mv²/r. ఎంత వెలాసిటీతో టర్న్ తీసుకోవచ్చు అంటే వెలాసిటీ v అనుకున్నాం, ఈ సైకిల్ వెలాసిటీ vతో టర్న్ అవుతుంది. సో mv²/r అనేది మనకు సెంట్రిపిటల్ ఫోర్స్. ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మనం డివైడ్ చేయాలి. డివైడ్ చేసేస్తే ఏమొస్తుంది, tan theta is equals to n క్యాన్సిల్, m క్యాన్సిల్, v²/rg. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం వెలాసిటీ హీ కెన్ గో, √rg tan theta. సో టీటా పెంచుతా ఉంటే వెలాసిటీ కూడా ఏం చేయొచ్చు, పెంచుకోవచ్చు. సో ఎక్కువ వెలాసిటీతో నువ్వు టర్న్ తీసుకోవాలంటే ఎక్కువ బెండ్ చేయాలి. ఎక్కువ బెండ్ చేస్తే ఈజీ ఎంత వెలాసిటీతో నువ్వు సైకిల్ని టర్న్ తీసుకోవచ్చు, లేకపోతే బైక్స్ని టర్న్ తీసుకోవచ్చు అని చెప్పచ్చు. నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకో. ఇప్పుడు మరి టర్నింగ్ ఆఫ్ సైకిల్ బైక్ అయితే బెండ్ చేస్తావు, మరి కార్ అలాగా, కార్ని బెండ్ చేయలేం కదా. మరి కార్కి ఏం చేయాలి, కార్కి సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు వస్తారు. ఒకవేళ రోడ్డు మీద ఇప్పుడు కార్ టర్న్ అవుతుంది అనుకో, కార్ ఇలా టర్న్ చేస్తున్నాం, ఓకేనా, ఇది కారు ఇలా v వెలాసిటీతో టర్న్ అవుతుంది. టర్న్ అవుతుంటే ఎవరు ప్రొవైడ్ చేయాలి మరి సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఫ్రిక్షన్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఇది టర్న్ అయ్యేటప్పుడు ఇది ఏమవుతుంది, బయటికి స్కిడ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బయటికి స్కిడ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది, లోపలికి ఉంటుంది. ఎలా లోపలికంటే టువర్డ్స్ సెంటర్. సో హూ ఈజ్ ప్రొవైడింగ్ సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రిక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రిక్షన్ ఇన్ దిస్ కేస్, ఇన్ దిస్ కార్ కేస్ వెన్ కార్ ఈజ్ టేకింగ్ టర్న్, ఫ్రిక్షన్ ఈజ్ గివింగ్ ద సెంట్రిపిటల్ ఫోర్స్. వాట్ ఈస్ ఫ్రిక్షన్ ఫార్ములా, μmg ఈజ్ ఈక్వల్స్ టు సెంట్రిపిటల్ ఫోర్స్. వాట్ ఈస్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా, mv²/r. r ఏంటిది, r ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది టర్న్. ఎంత టర్న్ తీసుకోవాలో దాని రేడియస్. సో mm క్యాన్సిల్, v ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది చూడండి, μrg. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కార్ టేకింగ్ టర్న్, దానికి మ్యాక్సిమం వెలాసిటీ ఎంత, మ్యాక్సిమం వెలాసిటీతో అది టర్న్ తీసుకోగలదంటే ఏం చెప్తావు, √μrgతో టర్న్ తీసుకోగలుగుతుంది మ్యాక్సిమం వెలాసిటీ, ఓకేనా. సో మ్యాక్సిమం అది ఎంత ఇవ్వగలుగుతుంది, μmg ఇవ్వగలుగుతుంది మ్యాక్సిమం ఫ్రిక్షన్. సో నువ్వు మ్యాక్సిమం ఎంత వెలాసిటీతో వెళ్ళగలవు అంటే mvmax²/r. vmax ఫార్ములా ఏమవుతుంది, μrg అవుతుంది. సో μrg ఈజ్ ఫర్ ద కార్, √rg tan theta ఈజ్ ఫర్ సైకిల్ ఆర్ బైక్. నోట్ చేసుకోండి. ఆ theta ఏంటి, బెండ్ చేసిన వెహికల్ బెండ్ చేసిన యాంగిల్ అనమాట. పాజ్ చేసి నోట్ చేసుకో. ఇప్పుడు కార్ని మనం బెండ్ చేయలేము. సో కానీ ఆ బెండ్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. బెండ్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. కాబట్టి మనం కార్ని బెండ్ చేయలేం కాబట్టి రోడ్ని బెండ్ చేసుకుందాం. ఏం చేస్తున్నాం, రోడ్ని బెండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇలా టర్న్ తీసుకునే బదులు ఏం చేస్తాం అంటే ఇక్కడ రోడ్ని ఇలా స్లాంట్గా కడతాం, అంటే ఎత్తు కడతాం, ఇటు బయట ఎత్తు కడతాం. బయట ఎత్తు కట్టామనుకో, హైట్ ఎక్కువ పెంచామనుకో, బయట రోడ్డు బయట టర్న్ తీసుకునేటప్పుడు అవుట్ సైడ్ ఎడ్జ్ ఎత్తు పెంచుతాం. ఎత్తు పెంచితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వచ్చిన కారు ఇలా ఆటోమేటిక్గా బెండ్ అవుతుంది. అర్థమవుతుందా. సో ఏం చేస్తున్నాం, ఇంక్లినేషన్ ఇస్తున్నాం ఎవరికి, రోడ్డుకి. రోడ్ని లిఫ్ట్ చేస్తున్నాం. అలా రోడ్ని లిఫ్ట్ చేయడాన్ని బ్యాంకింగ్ అంటాం. ఏమంటాం, బ్యాంకింగ్ అంటాం. అది చేద్దాం. బ్యాంకింగ్ ఆఫ్ రోడ్. బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ అంటే ఏంటి, వెన్ యూ టేక్ ఎ టర్న్ యూ లిఫ్ట్ ద అవుటర్ ఎడ్జ్ని హైట్లో కడతావు. హైట్లో కడితే ఏమవుతుంది, ఇలా ఉండే టర్న్ కాస్త సాఫ్ట్గా ఇలా ఉండే టర్న్ కాస్త ఇలా ఎలివేట్ అయ్యి ఇలా టర్న్ అవుతుంది. అర్థమవుతుందా. సో ఇక్కడ చూడండి, దాన్ని మనం క్రాస్ సెక్షన్ ఏరియా చూసామనుకో, అవుట్ సైడ్ ఏం చేసాం, ఎలివేట్ చేసాం.
అవుట్ సైడ్ ఎలివేట్ చేసాం, ఇన్సైడ్ ఏమో మామూలుగానే ఉంది. అవుట్ సైడ్ ఇక్కడ ఉండాల్సింది కాస్త ఎత్తు కట్టాం. ఎత్తు కట్టేటప్పుడు ఆటోమేటిక్గా కార్ ఏమవుతుంది, బెండ్ అవుతుంది. సో ఇది మనకి ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది కార్. అదేనా అది. సో కార్ ఏదో వచ్చిందిలే, అది కార్ ఏం చేస్తుంది, ఇలా టేకింగ్ టర్న్. అర్థమవుతుందా? సో దీన్ని మనం ఏమంటాం, బ్యాంకింగ్ అంటాం. ఈ యాంగిల్ని టీటాని బ్యాంకింగ్ యాంగిల్ అంటాం. యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ ఆర్ బ్యాంకింగ్ యాంగిల్, డజంట్ మ్యాటర్. ఓకే, బ్యాంకింగ్ యాంగిల్ అంటాం. సో ఇది ఎంత హైట్ తీసుకుంటే అది ఏమవుతుంది, ఆటోమేటిక్గా యు ఆర్ బెండింగ్ ద కార్ అనమాట. అంటే ఇక్కడ మనం సైకిల్ లాగా బైక్ లాగా కార్ని బెండ్ చేయలేం కాబట్టి రోడ్ని బెండ్ చేసాం అది. సో ఇక్కడ ఫ్రిక్షన్ కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రిక్షన్ లేకుండా చూద్దాం. అంటే స్మూత్ సర్ఫేస్ తీసుకుందాం, తర్వాత ఫ్రిక్షన్ ఇంక్లూడ్ చేద్దాం. ఫస్ట్ స్మూత్ సర్ఫేస్, ఓన్లీ బ్యాంకింగ్ ఎఫెక్టే చూద్దాం. సో ఎంజీ కిందకి యాక్ట్ చేస్తుంది యాజ్ యూజువల్, నో మ్యాటర్ వాట్. అండ్ నార్మల్ ఫోర్స్ యాక్ట్స్ లైక్ దిస్ పర్పెండిక్యులర్ టు ద ఇంక్లైన్. నౌ సో మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఎలా తీసుకుందాం, ఇదేమో వై యాక్సిస్. ఇది ఎన్ ఉంది కాబట్టి ఇది టీటా అయితే ఇది కూడా టీటా అవుతుంది. ఓకేనా, ఇది టీటా అయితే ఈ పోర్షన్ ఏమవుద్ది, ఎన్ కాస్ టీటా, ఇదేమవుద్ది ఎన్ సైన్ టీటా. సేమ్ సైకిల్ లాగే, కాకపోతే ఇక్కడ సైకిల్ని బెండ్ చేయకుండా రోడ్ని బెండ్ చేసాం అంతే. అర్థమైందా? సో ఇప్పుడు హూ ఈజ్ ప్రొవైడింగ్ సెంట్రిపెటల్ ఫోర్స్, ఎన్ సైన్ టీటా. సో ఎన్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ యాజ్ యూజువల్. సో అలాగే మనకి n cos theta is equals to mg, x axis, y axis. Let us divide them. Then what do you get, v as root over rg tan theta. సో సేమ్ మనకి సైకిల్ మీద ఏమైందో కార్ మీద కూడా అదే అయింది. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ బెండింగ్ ద సైకిల్, బెండింగ్ ద కార్, వీఆర్ బెండింగ్ ద రోడ్ ఇట్ సెల్ఫ్. అర్థమవుతుందా? దాన్ని మనం ఏమంటాం, బ్యాంకింగ్ అంటాం. నోట్ చేసుకోండి. దీంట్లో మనం ఫ్రిక్షన్ కూడా ఇంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్లో మనం ఫ్రిక్షన్ కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడదాం. సో ఫ్రిక్షన్ కూడా ఇంక్లూడ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ టీటా అనే యాంగిల్తో బ్యాంకింగ్ చేసాం. ఒక కార్ మాస్ ఎంతో యూటర్న్ తీసుకుంటుంటే ఏంటి పరిస్థితి ఏంటంటే, మామూలుగానే మనకి ఎంజీ కిందకు ఉంటుంది, దీంతో ఏం ప్రాబ్లం లేదు. అలాగే నార్మల్ ఫోర్స్ పైకి ఉంటుంది, దాంతో ఏమీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొత్తగా మనం ఇంక్లూడ్ చేయాల్సిన ఫ్రిక్షన్. మరి ఫ్రిక్షన్ ఇటువైపు ఉంటుందా, ఇటువైపు ఉంటుందా, రెండు డౌట్లు వస్తాయి. రెండు ఛాన్సెస్ ఉంటాయి, కిందకు ఉండొచ్చు ఫ్రిక్షన్, లేకపోతే పైకి ఉండొచ్చు. ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ తీసేసుకో, వై యాక్సిస్ తీసేసుకో. మన అబ్జర్వర్ని కార్లో తీసుకుందాం. కార్లో అబ్జర్వర్ ఉన్నాడంటే రొటేటింగ్ అబ్జర్వర్. ఎప్పుడైతే రొటేట్ అవుతున్నాడో వాడి మీద ఏముంటుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తీసుకోవాలంటే సూడో ఫోర్స్ తీసుకోవాలి. సూడో ఫోర్స్ అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కదా. సో ఆడు v వెలాసిటీ వెళ్తున్నాడు అనుకోండి, ఇటువైపు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది, ఇటువైపు సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది. ఇటువైపు సెంట్రిపెటల్ ఫోర్స్ ఎవరు అంటే ఇదిగో ఎన్. ఇది టీటా అయితే ఇది కూడా టీటానేగా. ఇటువైపు ఏముంటుంది, ఎన్ కాస్ టీటా. ఈ రెజల్యూషన్స్ అన్నీ ఆల్రెడీ చాలాసార్లు చేసాం కాబట్టి నేను టక్కడగా చేసేస్తాను. సో ఎన్ సైన్ టీటా ఏమో మనకి సెంట్రిపెటల్ ఫోర్స్ అవుతుంది, ఎంవి స్క్వేర్ బై ఆర్ ఏమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవుతుంది. ఇప్పుడు ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఇది అయిందనుకో, నో ప్రాబ్లం. ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఇది అయితే నో ప్రాబ్లం. అలా కాకుండా ఇది పెద్దగా ఉండి ఇది చిన్నగా ఉందనుకోండి, బయటికి స్కిడ్ అవుతుంది. ఇది పెద్దగా ఉండి ఇది చిన్నగా ఉందనుకోండి, కిందకి స్కిడ్ అవుతుంది. గాట్ ఇట్? సో ఇది పెద్దగా ఉండి ఇది చిన్నగా ఉంటే బయటికి స్కిడ్ అవుతుంది. ఇది పెద్దగా ఉండి ఇది చిన్నగా ఉంటే కిందకి స్కిడ్ అవుతుంది. రెండూ వద్దు మనకి. అర్థమైందా? లార్జ్ వెలాసిటీస్ ఏమవుతాయి, ఇది పెద్దగా ఉంటుంది, లార్జ్ వెలాసిటీస్ ఇది చిన్నగా ఉంటుంది. ఓకేనా? సో లార్జ్ వెలాసిటీస్ ఇది పెద్దగా ఉండి ఇది చిన్నగా ఉంటుంది. అప్పుడు ఫ్రిక్షన్ ఏమవుతుంది, కిందగా యాక్ట్ చేస్తుంది. ఎందుకు, ఇది పైకి స్కిడ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి. ఇక్కడ రాసి చూడండి, ఫర్ లార్జ్ వెలాసిటీ mv square by r is greater than n sin theta. Therefore friction acts downwards. ఎందుకు, పైకి స్కిడ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో therefore car tries to skid out, outside కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది, skid out. That implies
friction acts downwards or inwards and all. Friction acts inwards. Friction ఏం చేస్తుంది, ఇటువైపు యాక్ట్ చేస్తుంది. గాట్ ఇట్. ఎప్పుడు ఇది mv²/r పెద్దది ఉన్నప్పుడు. అలా ఎంత పెద్దగా ఉండగలదు, ఈ ఫ్రిక్షన్ బ్యాలెన్స్ చేసేదాకా పెద్దగా ఉండగలుగుతుంది. సో ఇఫ్ యూ టేక్ దిస్ కండిషన్ అండ్ డూ ద ప్రాబ్లమ్, యూ గెట్ మ్యాక్సిమమ్ లిమిట్ ఫర్ ద వెలాసిటీ. ఏమొస్తుంది, మ్యాక్సిమమ్ లిమిట్ ఫర్ ద వెలాసిటీ. సో ఇఫ్ యూ టేక్ ఫ్రిక్షన్ డౌన్వర్డ్స్ అండ్ డూ ద ప్రాబ్లమ్, యూ గెట్ మ్యాక్సిమమ్ వెలాసిటీ ఫర్ ద కార్. కానీ ఇక్కడ ఒకవేళ ఫర్ స్మాల్ వెలాసిటీస్ ఏమవుతుంది, ఇది తక్కువగా ఉండి ఇది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మరి కార్ ఏమవుతుంది, స్కిడ్స్ ఇన్, లోపలికి స్కిడ్ అవుతుంది. అప్పుడు ఫ్రిక్షన్ ఏమవుతుంది, పైకి ఉంటుంది. అర్థమవుతుందా? సో అప్పుడు క్యాలిక్యులేట్ చేసి మనకి ఏం వెలాసిటీ వస్తుంది, మరి అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే మినిమం వెలాసిటీ వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా ఎత్తు నుంచి టర్న్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం ఉంటేనేమో బయటకు వెళ్ళిపోద్ది, మినిమం ఉంటే లోపలికి వెళ్ళిపోద్ది. అంటే ఒక రేంజ్లోనే కార్ టర్న్ తీసుకోగలదు. సో ఈ మినిమం వెలాసిటీ కావాలంటే ఫ్రిక్షన్ పైకి తీసుకోవాలి, ఈ మ్యాక్సిమం వెలాసిటీ కావాలంటే ఫ్రిక్షన్ కింద తీసుకోవాలి. గాట్ ఇట్. సో ఫస్ట్ ఫ్రిక్షన్ కింద తీసుకుని మ్యాక్సిమం కనుక్కుందాం, తర్వాత ఫ్రిక్షన్ పైకి తీసుకుని మినిమం కూడా కనుక్కుందాం, రెండు కనుక్కుందాం. ఓకే, ఇది రాసుకోండి. రాసుకుంటే మనం ప్రొసీడ్ అవుదాం. ఇది చెరిపేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ అస్. ఫర్ లార్జ్ వాల్యూ దిస్ ఈజ్ ద కండిషన్. ఓకేనా? సో వీఆర్ క్యాలిక్యులేటింగ్ మ్యాక్సిమం వెలాసిటీ. ఇప్పుడు ఫ్రిక్షన్ కనుక్కోవాలి. ఇది టేటా, ఇది టేటా అయితే ఇది కూడా టేటానే. అప్పుడు ఇటువైపు ఏముంటుంది చెప్పండి, ఫ్రిక్షన్ కాస్ టేటా ఉంటుంది. ఇటువైపు ఏముంటుంది, ఫ్రిక్షన్ సైన్ టేటా ఉంటుంది. ఎందుకంటే ఫ్రిక్షన్ ఏంటి, వీఆర్ ఫైండింగ్ మ్యాక్సిమం వెలాసిటీ. సో ఫ్రిక్షన్ బికమ్స్ maximum. What is maximum value? Mu n. So instead of friction what I have to write? Mu n. రైట్ కదా? ఇప్పుడు వదిలే, ఈక్వేషన్స్లో రాద్దాం. ఇప్పుడు మన అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు అంటే ఇటువైపు ఉన్న ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఉన్న ఫోర్స్. ఇటువైపు ఏముంది రాయండి ఇక్కడ ఈక్వేషన్, n sin θ ప్లస్ ఫ్రిక్షన్ కాస్ θ ఈజ్ ఈక్వల్స్ టు mv²/r అండ్ దిస్ ఈజ్ మ్యాక్సిమం. ఎప్పుడు మ్యాక్సిమం, ఇఫ్ వీ టేక్ ఫ్రిక్షన్ యాజ్ mu n కింద తీసుకుంటే మ్యాక్సిమం అయిపోద్ది వెలాసిటీ. సో n కామన్ తీస్తాం అనుకోండి, sin θ ప్లస్ mu cos θ ఈజ్ ఈక్వల్స్ టు mv max²/r పవర్ y యాక్సిస్ మీద పైకి ఏముంది n cos θ, కిందకి ఏముంది పైకి ఏముందో ఈజ్ ఈక్వల్ టు కిందకి ఏముంది ఫ్రిక్షన్ sin θ ప్లస్ mg. బట్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, mu n. సో ఈ ఫ్రిక్షన్ బదులు ఏం పెట్టచ్చు మనం, mu n పెట్టచ్చు. mu n పెట్టి n కామన్ తీసే, ఏమొస్తుంది, cos θ మైనస్ mu sin θ ఈజ్ ఈక్వల్ టు mg. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ని మనం డివైడ్ చేసేస్తే మనకి వెలాసిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే n పోతుందిగా, n పోతే మనకి v max వచ్చేస్తుంది. అది చేయాలి మనం. సో ఇక్కడ చేస్తా చూడండి, ఇది నోట్ చేసుకుంటారా, ఫ్రిక్షన్ mu n అని చెప్పేసి వేరే దగ్గర ఇక్కడ రాస్తాను, ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు mu n అని రాస్తాను. ఓకే రైట్. ఇప్పుడు ఆ రెండు డివైడ్ చేసేస్తాం అనుకోండి, v max ఎంత వస్తుంది చూడండి, v max² ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ స్క్వేర్ కూడా తీసేస్తా, రూట్ ఓవర్ m క్యాన్సిల్, n క్యాన్సిల్, sin θ కామన్ తీసామనుకో, ఇది ఇక్కడ cos θ కామన్ తీసామనుకోండి 1 tan θ ప్లస్ mu వస్తుంది. ఇక్కడ cos θ కామన్ తీసాను అనుకోండి 1 మైనస్ mu tan θ వస్తుంది. సో మీరు చేయొచ్చు, అది నేను ఇక్కడ రిజల్ట్ రాస్తా, చెక్ చేసుకోండి. సో మీరు రాస్తే RG tan θ ప్లస్ mu బై 1 మైనస్ mu tan θ, ఇది రిజల్ట్. ఓకేనా? మీరు స్టెప్స్ వేసుకుని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అది కరెక్టా కాదా v max-కి. ఓకేనా? సో v max ఎందుకు అంటున్నాను, ఫ్రిక్షన్ కింద తీసుకున్నాం, పైకి తీసుకుంటే మినిమం కనుక్కోండి. సో అది రెండో స్టెప్, అది కనుక్కోండి. ఇది పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి. ఓకే, మినిమం కూడా కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు మినిమం కనుక్కుందాం. మినిమం వెలాసిటీ, మినిమం లేకపోతే ఏముంది, లోపలికి స్కిడ్ అయిపోతుంది. మ్యాక్సిమం అంటే పైకి, మ్యాక్సిమం కన్నా ఎక్కువ ఉంటే పైకి స్కిడ్ అయిపోద్ది, మినిమం కన్నా తక్కువ ఉంటే కిందకి స్కిడ్ అయిపోద్ది. రెండు వద్దు మనకి, అర్థమైందా? ఇప్పుడు మినిమం కనుక్కుంటున్నాం కాబట్టి ఫ్రిక్షన్ ఎటు ఉంటుంది, పైకి ఉంటుంది. ఎందుకంటే కిందకి స్కిడ్ అయిపోద్ది కాబట్టి పైకి ఫ్రిక్షన్. mg కిందకు ఉంది, యాజ్ యూజువల్ అన్నీ సేమే. సో టక్ రాసేస్తాడు చూడండి. ఇటు θ, ఇటువైపు ఏముంటుంది n cos θ, ఇటువైపు ఏముంటుంది n sin θ. మరి ఇటువైపు ఎవరు ఉంటారు,
ఎంవి స్క్వేర్ బై ఆర్, బట్ దిస్ టైమ్ మినిమం, అంటే ఫ్రిక్షన్ వీ హ్యావ్ టు టేక్ μn యాజ్ యూజువల్, ఫ్రిక్షన్ μn తీసుకోవాలి. సో మనం అన్ని రాసినట్టేనా, ఇక్కడ ఫ్రిక్షన్ని రాయాలి, ఇక ఫ్రిక్షన్ డివైడ్ చేయాలి. ఇది ఫ్రిక్షన్ అయితే ఓకేనా, ఇది ఫ్రిక్షన్ అయితే ఈ యాంగిల్ ఎంత థీటా. సో దిస్ సైడ్ ఏముంటుంది ఫ్రిక్షన్ కాస్ థీటా, అలాగే పైకి ఫ్రిక్షన్ సైన్ థీటా. ఫ్రిక్షన్ మనం 2 ముక్కలు చేస్తాం. సో ఇటువైపు ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు ఫోర్స్, అంటే ఏమొస్తుంది చూడండి, అక్కడ రాసేద్దాం, మీకు అలవాటు అయిపోయింది కాబట్టి n sin థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రిక్షన్ కాస్ థీటా. ఇక్కడ కండిషన్ ఏంటి, mv స్క్వేర్ బై ఆర్ ఈజ్ లెస్ దెన్ n sin థీటా, దిస్ ఈజ్ ద కండిషన్. ఓకేనా, ప్లస్ mv మినిమం స్క్వేర్ బై ఆర్. అలాగే తర్వాత y యాక్సిస్ తీసుకోండి, n cos థీటా ప్లస్ ఫ్రిక్షన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు mg, అప్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు డౌన్వర్డ్. ఇప్పుడు ఫ్రిక్షన్ మొదలు ఏం పెడతావు, μn పెడతావు, μn పెట్టేసి డివైడ్ చేస్తావు, ఇది μn పెట్టేసి, ఇది మొదలు ఏం పెడతావు μn, దీని మొదలు ఏం పెడతావు μn. చేద్దాం పోయిందేమో, n కామన్ తీద్దాం, n కామన్ తీస్తే ఏమొస్తుంది చూడండి, సైన్ థీటా మైనస్ మ్యూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు mv మినిమం స్క్వేర్ బై ఆర్. తర్వాత ఇక్కడ కామన్ తీస్తే కాస్ థీటా ప్లస్ మ్యూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు mg. నౌ ఇఫ్ యూ డివైడ్ దీస్ టూ, n క్యాన్సిల్, mm క్యాన్సిల్, v మినిమం ఫార్ములా చెప్పాలి, చూసి చెప్పేయాలి టగరక, √/rg tan థీటా మైనస్ మ్యూ బై 1 ప్లస్ మ్యూ tan థీటా. అంటే ఇంచుమించు అదే Vmaxే వచ్చింది, కానీ ప్లస్ మైనస్లు తేడా వచ్చినాయి, అది V మినిమం కూడా రాసేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి.